వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్. సుదీర్ఘకాలం ప్రధానిగా రికార్డు సృష్టించిన మోడీని సన్మానించనున్న కేబినెట్ సభ్యులు. దర్శకుడు భారతీరాజా కన్నుమూత, అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతి. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు, పలు జిల్లాలకు హెచ్చరికల జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. తన నామినేషన్ తిరస్కరించడం ద్వారా దేశంలో ఏకపార్టీ వ్యవస్థను తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని, వారి రాజనీతి ఏంటో ప్రజలందరికీ అర్థమైందని ఆమె మండిపడ్డారు. ఇక మరోవైపు ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఈ నామినేషన్ తిరస్కరణ జరిగిందని ఆయన ఖండించారు. గతంలో ఓట్ చోరీ, సిట్ డ్రామాలకు పాల్పడిన బీజేపీ ఇప్పుడు ఏకంగా సీటు చోరీకి తెరలేపిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. న్యాయ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, సార్, ప్రధాన కారణం ఏం చెప్తుంది? ఇక్కడ ఈసీ మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణకు గల ప్రధానమైన కారణం ఏంటి? రైతు లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ కు ఊహించని షాక్ కలిగిందని చెప్పొచ్చు. ఆమె తాజాగా మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసేందుకు ఏదైతే నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఒకవైపు మధ్యప్రదేశ్ లో 3 స్థానాలకి సంబంధించి కూడా నామినేషన్లు ఏదైతే అక్కడ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా సంఖ్యాబలాన్ని బట్టి ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే అవకాశం అయితే కనిపించింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే ఆ సీటుకి ఏఐసిసి రాష్ట్ర
వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా స్థానం నుంచి ఆ బరిలో దింపింది. కానీ ఆమె నామినేషన్ తిరస్కరణకి సంబంధించి ఇక తెలంగాణలో ఏదైతే తనపైన కేసు నమోదైనట్టుగా కూడా అఫిడవిట్ లో సమర్పించలేదని కూడా బీజేపీ సెంట్రల్ ఈసీని సంబంధించి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం కావచ్చు. నిన్న రిటర్నింగ్ అధికారి పరిశీలించిన తర్వాత ఆమె నామినేషన్ సంబంధించి కూడా తిరస్కరణ గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 3 స్థానాలకు సంబంధించి కూడా సంఖ్యాబలంకు కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వస్తుంటే ఇక బీజేపీ అనూహ్యంగా ఎత్తుగడ వేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక 3వ వ్యక్తిని సంబంధించి కూడా బరిలో దింపేందుకు బీజేపీ ఏదైతే ఒక వ్యూహాన్ని సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఇక ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా క్రిమినల్ కేసులు తెలంగాణలో నమోదైనట్టుగా కూడా అయితే వాళ్ళు ఈసీని ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మధ్యప్రదేశ్ అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇక దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, బీజేపీ ఓటు బ్యాంకును కూని చేస్తా ఉన్నది, రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నట్టుగా కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన మీనాక్షి నటరాజన్ కూడా స్పందించిన నేపథ్యం కావచ్చు. రాజ్యాంగాన్ని బీజేపీ కూని చేస్తా ఉన్నది. రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ కు నాకు ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా కూడా ఓటు చోరికి పాల్పడుతున్న బీజేపీ నేతలు ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం సీటు చోరికి పాల్పడుతున్నట్టుగా కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక సంఖ్యాబలం లేకపోయినా కూడా బీజేపీ 3వ స్థానంలో అభ్యర్థిని దించింది. విజయం కోసం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా బీజేపీ రాజకీయాలు చేస్తా ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులంతా స్పందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనిపైన న్యాయపరంగా కొట్లాడతాం. ఏదైతే కేంద్ర ఎన్నికలకు సంబంధించి కూడా జయరాం రమేష్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల అధికారిని కలిసేందుకు మీనాక్షి నటరాజన్ అక్కడికి వెళితే అక్కడ రానివ్వలేదు. ఇక ఆమె పైన కూడా ఎలాంటి కేసులు నమోదవ్వాలనేట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక దీనిపైన బీజేపీ నేతల వర్షన్ కూడా వేరుగా కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ముఖ్యంగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న దాని ప్రకారం గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారంగా ఇప్పుడు గతంలో తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పైన నమోదైన పిటిషన్ కి సంబంధించి కూడా ఆ సమన్లు జారీ అయ్యాయి. ఒక మహిళకు సంబంధించి కూడా నారాయణపేట జిల్లాకి సంబంధించిన ఒక మహిళకు సంబంధించిన లైంగిక వేధింపులను గురి చేయడంతో పాటుగా అక్కడ నారాయణపేట కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి పైన పోలీసు కేసు నమోదైంది. తను ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ కావచ్చు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు ఈ వ్యవహారం పైన కూడా స్పందించలేదు. తర్వాత తను పంజాగుట్ట పిఎస్ లో ఇదే అంశం పైన కూడా కేసు పెట్టిన పరిస్థితి కావచ్చు. అప్పుడు ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎట్లాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వలేని పరిస్థితి కావచ్చు. ఏదైతే అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టుగా ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు, ఆయన పైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి పంజాగుట్ట పిఎస్ లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ తో పాటుగా పలువురు కాంగ్రెస్ నేతలు ఏదైతే మంత్రి వాకిటి శ్రీహరి అలాగే డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, చిత్తం పర్ణికారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ కొంతమంది నేతల పైన ఏదైతే ఆ మహిళకు సంబంధించి కూడా కేసు నమోదు చేసింది. దీని ఆధారంగానే కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని బీజేపీ బలంగా చూస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన్ వేరా ఉన్నది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఓట్ చోరీ సీటు చోరీకి బీజేపీ ఎత్తుగడలు వేసినది. దీంట్లో ప్రధానంగా ఈ న్యాయపరంగా ఎదుర్కొంటాం, కోర్టుకు వెళ్తాం, దీన్ని న్యాయంగా కొట్లాడి తమ రాజ్యసభ స్థానాన్ని చేజిక్కించుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. पूरी नहीं होते हुए भी एक तीसरा प्रत्याशी सत्तारूढ़ दल भारतीय जनता पार्टी ने उतारा, वहीं से शुरुआत हो गई और हमें ये समझ में आने लगा कि ये किस तरह से संविधान को, लोकतंत्र को कुचलने की राजनीति, लोकतंत्र को प्ले करने की राजनीति कर रही है। एसआईआर के बहाने और अलग अलग हथकंडे अपनाकर वोट चोरी तक जो मामला सीमित था, आज वो सीट चोरी एसआईआर के बाद ही शुरू हो गई। और अब ये क्लियरली यहाँ पर राज्यसभा के चुनाव को भी, जैसे
इन्होंने मध्य प्रदेश में पिछले समय में कोऑपरेटिव के चुनाव और अन्य चुनावों को किया है, वैसा ही बनाने की कोशिश हो रही है। एक तरफ ये महिलाओं की बात करते हैं, दूसरी तरफ उन्होंने जिस तरह के हथकंडे अपनाए फिर वो चुनौती दी। हमारे दोनों वकील साथियों ने सारे आर्ग्यूमेंट्स उनके सामने रखे और जैसा उन्होंने कहा उन आर्ग्यूमेंट्स को पूरी तरह से हियरिंग तक नहीं दी गई। బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ 2 అత్యున్నత స్థాయి భేటీలు జరగనున్నాయి. ముందుగా కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘకాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర కేబినెట్ సభ్యులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్డీఏ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో 12 ఏళ్ల పాటు పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఇక 1941 జూలై 17న జన్మించిన భారతీ రాజా 1977లో వచ్చిన తమిళ మూవీ 16 వత్తినిలేతో దర్శకుడిగా మారారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తెలుగులోను పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 6 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు దేశ రాజధానిలో జరగనున్న ప్రతిష్టాత్మక నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లు, నిధుల సాధనే లక్ష్యంగా సీఎం సమావేశానికి హాజరవుతున్నట్లుగా సమాచారం. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మీనాక్షి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇప్పటికీ అంశాలపై అటు కేసీతో పాటు ఇటు మీనాక్షితోనూ రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ ఆధారంగా తదుపరి అడుగులు పడే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచుకొడుతున్నాయి వర్షాలు. తెలంగాణలోని వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేసుపురం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి చల్లన దినోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగాయి. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి కోలాట బృందం అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. కోలాట గురువు తిప్పన ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు ఏకరూప దుస్తులు ధరించి లయబద్ధంగా విన్యాసాలతో వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా కోయలకుంటలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టణంలోని సంతపేటలో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన 234 బస్తా రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ బృందం పట్టుకుంది. ఈ నిల్వలు మంత్రి బీసీ అనుచరుడైన గడ్డం అమర్నాథ్ రెడ్డికి చెందినవిగా అధికారులు గుర్తించారు. పంచనామా అనంతరం బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగించి నిందితులపై కేసు నమోదు చేశారు. కోయలకుంట్ల పట్టణంలో రెవెన్యూ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది సంతపేట ఏరియాలో రైడ్ చేసి ఒక షెడ్లో అక్రమంగా నిర్వహించిన పీడిఎస్ రైస్ 234 బస్తాలను స్వాధీనం చేసుకుని పంచనామా ద్వారా మాకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో గడ్డం అమర్నాథ్ రెడ్డికి చెందిన బస్తాలుగా గుర్తించినట్లు ఫిర్యాదు ఇచ్చినారు. దీనిపైన ఈసీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. దేశాయిపేట పంచాయతీ ఆవరణలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పంచాయతీ కార్యాలయ ఆవరణలో వాటర్ ట్యాంకర్కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు సరికొత్త సాంకేతికతతో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తుంది. ప్రస్తుత డిజిటల్ డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం ఖమ్మంలో ఎంతో విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ 4 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ట్రైనింగ్లో ప్రతిభ చాటిన వారికి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలోని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్న బీసీ స్టడీ సర్కిల్ జిల్లా కోఆర్డినేటర్ గోనా శ్రీలత, ట్రైనీ అక్షితతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక టెక్నాలజీ అనేక రంగాల్లోకి విస్తరించినటువంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంగా యువత అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యం నిర్వహించారు. అయితే ఖమ్మంకి సంబంధించి ప్రత్యేకంగా బీసీ స్టడీ సర్కిల్ ప్రత్యేక చొరవతోటి ఖమ్మం కేంద్రంగా ఎన్టీఆర్ సర్కిల్ నియర్గా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లో ఏఐ ఎంప్లాయబిలిటీకి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఒక 4 రోజుల పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకురాలు శ్రీలత నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేందుకోసం కూడా మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సంస్థ నేతృత్వంలో ఇక్కడ 4 days పాటు ట్రైనింగ్ ఇవ్వడం కోసం వివిధ రకాల
టీంకి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. అయితే మనతో పాటు ఇక్కడ పూర్తిగా జరిగేటువంటి జరుగుతున్నటువంటి ట్రైనింగ్ సంబంధించిన అంశాల గురించి మాట్లాడేందుకు కోసం మనతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకురాలు శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారు అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, నమస్కారం. మీరు ఏఐకి సంబంధించి ప్రత్యేకంగా ట్రైనింగ్ పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏఐకి సంబంధించి మెయిన్గా నేటి ప్రపంచంలో ఏఐ అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తుంది. మరి దానిలో భాగంగానే ఈ రోజున మనకు మరి విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, ప్రభుత్వ సేవల అన్ని రంగాల్లో కూడా మరి ఏఐ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కనుక మరి విద్యార్థులు వారి భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఏఐకి సంబంధించిన అవగాహన కంపల్సరీ అనే సదుద్దేశంతో మరి ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వారి సుపరిపాలనలో భాగంగా మరి ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారి సదా ఆలోచనలో భాగంగా మరి ఈ రోజున మన కమిషనర్ గారు అయితేనేమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వారి దిశానిర్దేశంతో మరి రాష్ట్ర డైరెక్టర్ గారు మరి డాక్టర్ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి మ్యాజిక్ బస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో మరి 12 స్టడీ సర్కిల్స్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఖమ్మంలో ఈ రోజున అక్షిత మేడం గారితో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ డే. 4 days ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ 4 daysలో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరికైనా జాబ్ అవసరం ఉంటే వారికి ఆ ఆపర్చునిటీ కూడా కల్పిస్తుంది. కనుక ఈ అవకాశాన్ని కల్పించిన మన హైదరాబాద్ స్టేట్ డైరెక్టర్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఖమ్మంకి ఒక మంచి నేమ్ ఉంది. మరి ఆల్ స్టడీ సర్కిల్స్తో కంపేర్ చేస్తే మన ఖమ్మంలో రిజల్ట్స్ విషయంలో కానీ మొన్న జరిగిన గ్రూప్ 1 కానీ డిఎస్సి కానీ మరి 100లలో రిజల్ట్స్ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మనకు 2000 వరకు కూడా గవర్నమెంట్ సెక్టార్లో సెలెక్ట్ అయి ఉన్నారు. కనుక మరి వారికి ఆ విజయానికి కోఆపరేట్ చేసినటువంటి మరి కలెక్టర్ గారికి, మరి ఉన్నతాధికారులకు, అదేవిధంగా పలుమార్లు గౌరవ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనేమి, మరి మన బీసీ మినిస్టర్ గారు కూడా మన స్టడీ సర్కిల్ని రోల్ మోడల్గా చూడాలని చెప్పడం జరిగిందంటే ఆ విజయానికి కోఆపరేట్ చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ రోజుల్లో ఒకప్పుడు ఉద్యోగం సాధించాలంటే డిగ్రీ ఉంటే సరిపోయేది, కానీ అది నిలబడాలన్నా ఇచ్చేయాలన్నా కంపల్సరీ మనకు ఇప్పుడు ఇలాంటి అవగాహనలు పెంచుకోవడము, మరి ఇలాంటి వాటిని అవగాహన పెంపొందించుకోకపోతే ఎవరు నాట్ ఓన్లీ జాబ్ దేంట్లో చేయాలన్నా సరే ఏదైనా సక్సెస్ అవ్వాలంటే దానికి సంబంధించి నైపుణ్యాలు పెంచుకోకపోతే చాలా కష్టమవుతున్న రోజులు ఇవి. మరి మెరుగైన నైపుణ్యాలు, పెరిగిన అవకాశాలు అనేది ఆధునిక యుగానికి సరికొత్త అత్యంత సూత్రం అని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా తమకున్నటువంటి నాలెడ్జే కాకుండా ఇప్పుడు మారుతున్న ఇదిలో మరి వారి కొత్తగా అవకాశాలు కల్పించినటువంటి ఇటువంటి ఏఐకి సంబంధించిన అన్ని రకాల నాలెడ్జ్ సంపాదించుకొని అన్ని రంగాల్లో ఎవరు ఏదైతే కోరుకుంటారో ఆ రంగంలో 100% సక్సెస్ అవ్వాలని కూడా కోరుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మొత్తానికి సంబంధించి ఖమ్మం సెంట్రల్ స్టడీ సర్కిల్ నిర్వహణకు సంబంధించి అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ మ్యాజిక్ బస్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ట్రైనీగా వచ్చినటువంటి అక్షిత మేడం, చెప్పండి, ఈ ఎలా యూజ్ అవుతుంది విద్యార్థులకు సంబంధించి, యువతకి ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది? Okay, so Nino, I'm Akshita. I am basically a AI trainer from Magic Bus India Foundation in collaboration with IBM. IBM Skills Build ante oka platform. So this platform provides hundreds and many courses which the students can use. So in the AI training we are actually providing the free access to the AI course and lifelong professional course. Now AI is obviously booming, we all know that, but the people who actually move with AI and understand how it works are the ones who will be employed and having the employabilities. Well, along with that, we are actually focusing on employability skills as well, like communication skills, leadership skills, creative skills. Even these skills are important in your corporate life. So all the skills in 4 days lo mem cheptam students ki etla use aitadi, how the certification is of use. Now all these freshers have a blank resume. So instead of having a blank resume, we are just focusing on getting a project work done. వాళ్ళ తరఫు నుంచి ఒక ప్రాజెక్ట్ చేపిస్తే వాళ్ళకు ఒక రెజ్యూమ్లో వెయిట్ ఉంటుంది. and 2 certifications from IBM credentials isse, then they can show that they have the skill set. Now companies take a resume petti, the companies won't understand what skills we have. So based on those skills,
The certifications are a proof that they have the skill set and to understand what kind of skill set we have. So that is the reason the certifications are important, and along with the project work, we will be asking the students to present as well. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉండబోతా ఉంది? భవిష్యత్తులో ఇంకెంతమందికి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది? దీని ద్వారా ఉపాధి తక్షణమే దొరికే అవకాశం ఉందా ఈ సర్టిఫికేట్ తీసుకుంటే? డెఫినెట్లీ ఈ సర్టిఫికేట్తో మీకు స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఈ ఆపర్చునిటీ దే కెన్ యూజ్ ఇట్ టు యాక్చువల్లీ గెట్ ఎంప్లాయబిలిటీ. అంటే దీనికి ఒక వాల్యూ ఉంది ఐబిఎంలో. ఐబిఎం ఇస్ అ బిగ్ ఎంఎన్సీ, రైట్? సో దాంట్లో ఒక వాల్యూ పట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ helpful for the students to get the certification done, and it's completely free of cost for all the districts. Enta mandiki mem train chesa, they all got the certificates. Warangal, Nalgonda, even kuda neena trainer unde, so they all got the certifications, and right now they're planning for employabilities, jobs and everything. Thank you. మొత్తానికి సంబంధించి ఎంఎన్సీ కంపెనీలు ప్రస్తుతం కార్పొరేట్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఏఐ అనేది చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఒక మనుషుల్లో కూడా ఒక వ్యక్తిలాగా సలహాలు సూచనలతో పాటు ఒక సత్వరమే వేగంగా పనులు పూర్తి చేసేటువంటి ఒక మిషన్ లెర్నింగ్ వ్యవస్థతో కూడినటువంటి ఏఐకి సంబంధించి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులు సంబంధించి ఇక్కడ గత రెండు రోజుల నుంచి ఇది రెండో రోజుగా ఇక్కడ ట్రైనింగ్ కొనసాగుతుంది. ఇంకొక 2 days పాటు ట్రైనింగ్ ఇచ్చేటువంటి నేపథ్యంలో విద్యార్థుల్లో కూడా యువతలో కూడా దీని పట్ల ఆసక్తి కలగడంతో పాటు ఖచ్చితంగా ఏఐ పట్ల స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా కీలకంగా తీసుకుంటా ఉంది. మరో పక్కన బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి మ్యాజిక్ బస్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో కూడా ఈ ఏఐ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ని ఇవ్వడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నటువంటిది సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణ మేరకు ఖచ్చితంగా దీని యొక్క సక్సెస్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి యువత కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రధానంగా నిర్వాహకుగా ఉన్నటువంటి శ్రీలతతో పాటు ప్రధానమైనటువంటి ట్రైనర్గా ఉన్నటువంటి అక్షిత సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతం జరుగుతున్న సమాచారం మేరకు. ఇది ఖమ్మంలో తాజా సమాచారం. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ ప్రాంగణం నుంచి.